Harish, the best academy. హలో అండి, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. సో ఈరోజు మనము ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి డిస్కస్ చేయబోతున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఆర్మేచర్ రియాక్షన్. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఆర్మేచర్ రియాక్షన్ అనేది కొంచెం డిఫికల్ట్ అనుకుంటారు టాపిక్. బట్ నేను ఈరోజు మీకు ఈ క్లాస్లో చాలా ఈజీగా ఈ టాపిక్ అర్థమయ్యేలాగా ట్రై చేస్తాను. ఓకే, సో లెట్ us ఎంటర్ ఇన్ టు ద టాపిక్. సో వాట్ యూ మీన్ బై ఆర్మేచర్ రియాక్షన్? సో ఆర్మేచర్ రియాక్షన్ అంటే ఏమిటంటే the effect of armature flux on the distribution of the main field flux. సో ఆర్మేచర్ ఫ్లక్స్ ఉంటుంది కదా, ఎప్పుడైతే మనం ఫీల్డ్కి ఎగ్జైటేషన్ ఇస్తామో ఫీల్డ్ ఫ్లక్స్ డెవలప్ అవుతుంది. సో ఆర్మేచర్కి ఎప్పుడైతే మెకానికల్ ఎనర్జీ ఇస్తామో అకార్డింగ్ టు ఫారడేస్ లా ఆర్మేచర్ కండక్టర్స్లో కూడా ఫ్లక్స్ డెవలప్ అవుతుంది, ఈఎంఎఫ్ కూడా డెవలప్ అవుతుంది. సో ఈ విధంగా వచ్చిన ఆర్మేచర్ ఫ్లక్స్ అనేది మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ పై ప్రభావాన్ని చూపిస్తుంది. సో ఆ ప్రభావాన్ని మనము ఆర్మేచర్ ఫ్లక్స్ అని అంటున్నాం అన్నమాట. సో ఏంటి మరి ఆ ప్రభావం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ జరుగుతాయి అండ్ ఆ ఎఫెక్ట్స్ని రెడ్యూస్ చేయడానికి ఎలాంటి రెమెడీస్ యూజ్ చేస్తాం, దట్ ఈస్ ఓవరాల్ టాపిక్ ఆఫ్ ఏ ఆర్మేచర్ రియాక్షన్. ఓకే, సో నేను మీకు ఈజీగా అర్థం కావడానికి కొన్ని పిక్చర్స్ తీసుకున్నాను. ఓకే చూడండి, సో ఇది మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్. ఎప్పుడైతే మనము చూడండి, దిస్ ఇస్ మెయిన్ పోల్ ఇది. సో మెయిన్ పోల్కి దిస్ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రోమ్యాగ్నెట్. ఎలక్ట్రోమ్యాగ్నెట్ అంటే ఏంటిది? ఎప్పుడైతే ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్కి మనం ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేస్తామో విచ్ విల్ బీ యాక్టింగ్ యాజ్ ఏ మ్యాగ్నెట్. సో అది మ్యాగ్నెట్ లాగా యాక్ట్ చేసి ఫ్లక్స్ని డెవలప్ చేస్తుంది, అంతే కదా. సో ఇది ఎలక్ట్రోమ్యాగ్నెట్. పర్మనెంట్ మ్యాగ్నెట్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ పర్మనెంట్ మ్యాగ్నెట్ కెపాసిటీ ఈజ్ లెస్ ఇన్ ద ఎలక్ట్రోమ్యాగ్నెట్ కెపాసిటీ. సో లార్జ్ మెషిన్స్లో మనం ఎప్పుడు కానీ ఎలక్ట్రోమ్యాగ్నెట్ని యూజ్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం దీనికి ఎలక్ట్రిసిటీ ఇచ్చామో విచ్ విల్ ప్రొడ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్, అలా ఫ్లో అవుతుంది. సో ఇక్కడ కొంతమంది పర్సన్స్ ఉన్నారు, ఐఎమ్ అజ్యూమింగ్ యాజ్ ఏ దీస్ ఆర్ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ లైన్స్ అనుకోండి. సో వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తున్నారు, దెర్ ఈస్ నో డిస్టర్బెన్స్ అప్ టు నౌ. సో మనం ఇక్కడ ఇంకా లోడ్ కనెక్ట్ చేయలేదు. సో లోడ్ కనెక్ట్ చేయలేదు కాబట్టి దెర్ ఈస్ నో ఎఫెక్ట్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో నేను ఏం చేశానంటే మెకానికల్ ఎనర్జీ ఇచ్చాను రోటార్కి, నథింగ్ బట్ ఆర్మేచర్కి. సో అప్పుడు ఆర్మేచర్ రొటేట్ అవుతుంది, ఆర్మేచర్ కండక్టర్స్లో కూడా ఫ్లక్స్ డెవలప్ అవుతుంది, ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఆర్మేచర్ ఫ్లక్స్. ఓకేనా, సో ఆర్మేచర్ ఫ్లక్స్ అని నేను రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం జరిగింది, ఆర్మేచర్ ఫ్లక్స్ రెండు డెవలప్ కావడం వల్ల సో మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ దారిలో అది పోతుంది, ఈ ఆర్మేచర్ ఫ్లక్స్ వచ్చేసి మెయిన్ ఫీల్డ్ని డిస్టర్బ్ చేసిందనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఆర్మేచర్ రియాక్షన్. సో ఈ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ని ఈ ఆర్మేచర్ ఫ్లక్స్ పర్సన్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఈ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ని డిస్టర్బ్ చేస్తారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఆర్మేచర్ రియాక్షన్. మరి దీనివల్ల ఏం జరుగుతుంది, ఎఫెక్ట్స్ ఏం జరుగుతాయి చూడండి. మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ విల్ బీ రెడ్యూసెస్. సో ఇప్పుడు మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ వీక్గా ఉందని చెప్పాను కదా, సో వాళ్ళు వచ్చి ఎఫెక్ట్ చూపించడం వల్ల, వాళ్ళు వీళ్ళని డిస్టర్బ్ చేయడం వల్ల మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ అనేది రెడ్యూస్ అయింది. ఫ్లక్స్ రెడ్యూస్ అయితే ఈఎంఎఫ్ ఏమవుతుంది, ఈఎంఎఫ్ కూడా రెడ్యూస్ అవుతుంది. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ జనరేటెడ్ ఈఎంఎఫ్ ఇన్ డీసీ జనరేటర్? πz NP/60A కదా. ఎస్, ఇవన్నీ కాన్స్టెంట్సే కదా. సో ఫైనల్గా ఈజీ ప్రపోర్షనల్ టు పై కదా. ఇఫ్ పై రెడ్యూసెస్ అంటే ఫ్లక్స్ రెడ్యూస్ అవుతుంది అంటే ఈఎంఎఫ్ డెవలప్డ్ కూడా రెడ్యూస్డ్ కదా, రైట్. సో డీమాగ్నటైజేషన్, మ్యాగ్నటైజేషన్ అంటే ఇంక్రీజ్ అవ్వడం, డీమాగ్నటైజేషన్ అంటే రెడ్యూస్ అవ్వడం. సో ఫ్లక్స్ అనేది రెడ్యూస్ అవుతుంది, ఇన్ ద సేమ్ వే ఈఎంఎఫ్ కూడా రెడ్యూస్ అవుతుంది. సో చూడండి, మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ చాలా వీక్ అయిపోయింది అనమాట, ఫ్లక్స్ రెడ్యూస్ అయింది, ఈఎంఎఫ్ కూడా రెడ్యూస్ అయింది. అనదర్ ఎఫెక్ట్ ఏంటి, సో వాళ్ళతో ఎందుకు ఆర్మేచర్ ఫ్లక్స్తో ఎందుకు అని చెప్పేసి ఇది ఏం చేసిందంటే తన పాత్ని డైవర్ట్ చేసుకుంది, డిస్టార్ట్ అయింది. చూడండి, ఇక్కడ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ అనేది డిస్టార్ట్ అయింది బికాజ్ ఆఫ్ ఆర్మేచర్ ఫ్లక్స్. సో ఆర్మేచర్ ఫ్లక్స్ వల్ల మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ అనేది డిస్టార్ట్ అయింది. డిస్టార్షన్ అంటే ఏంటంటే వక్రీకరించడం, వక్రీభవనం చెందడం, అంటే దాని దారిని మళ్లించుకోవడం. యాక్చువల్గా ఎలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్, స్ట్రైట్ లైన్స్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్. బట్ బికాస్ ఆఫ్ దిస్ క్రాస్ మ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్ సో దీని డైరెక్షన్ చేంజ్ చేసుకుందనమాట. ఎందుకు చేంజ్ అవుతుంది అంటే ఈ పోల్ దగ్గర చూడండి, సో ఇప్పుడు మనకి ఇలా పోల్స్ ఉంటాయి కదా. సి నెక్స్ట్ క్లియర్. సో
సో ఇలా ఆర్మేచర్ కండక్టర్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఏరియాలో స్ట్రెంథనింగ్ ఎఫెక్ట్ జరుగుతుంది, ఈ ఏరియాలో వీకెనింగ్ ఎఫెక్ట్ జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ట్రైలింగ్ పోల్ టిప్ అంటాం. సో దీన్ని లీడింగ్ పోల్ టిప్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ ట్రైలింగ్ పోల్ టిప్. ఓకే, సో ఇలా స్ట్రెంథనింగ్ వీకెనింగ్ వల్ల ఓవరాల్గా ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ విల్ బి డిస్టార్టెడ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ క్రాస్ మ్యాగ్నటైజేషన్. సో వాట్ ఆర్ ద మెయిన్ ఎఫెక్ట్స్? సో ఎఫెక్ట్స్ ఏమేమి వచ్చాయి మనకి? వన్ ఈజ్ డీమ్యాగ్నటైజేషన్, అనదర్ వన్ ఈజ్ క్రాస్ మ్యాగ్నటైజేషన్. సో మరి మెయిన్ ఫ్లక్స్ ఓకే నేను డైవర్ట్ చేసుకుంటా అని ఊరుకుందా? సో ఇది మెంటల్లీ స్ట్రాంగ్ అనమాట. సో అందుకోసం ఏం చేస్తుందంటే ఈ ఆర్మేచర్ ఫ్లక్స్ని ఎలా అయినా నల్లిఫై చేయాలి, లేదు అంటే అట్లీస్ట్ రెడ్యూస్ అయినా చేయాలి అని ఒక ప్రొటెక్షన్ని ఏర్పాటు చేసుకుంటుంది. సో అదేంటి అంటే కాంపెన్సేటింగ్ వైండింగ్ ఇన్ పోలార్ రీజియన్. ఇప్పుడు చూడండి మనకి పోల్స్ ఇలా ఉంటాయి కదా, దీస్ ఆర్ ద పోల్స్. ఈ ఏరియాని చూడండి, ఈ పోల్ షూ ఉంది కదా, ఈ పోల్ షూ ఏరియాని మనం పోలార్ రీజియన్ అంటాం. సో ఈ మిడిల్లో ఇదేమో ఇంటర్ పోలార్ రీజియన్. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పోలార్ రీజియన్. అర్థమవుతుంది కదా చెప్పేది? సో ఈ ఏరియా పోలార్ రీజియన్లో, సో పోలార్ రీజియన్లో ఏం కనెక్ట్ చేసామంటే కాంపెన్సేటింగ్ వైండింగ్. సో ఈ కాంపెన్సేటింగ్ వైండింగ్ ఎక్కడ ప్లేస్ చేస్తారంటే ఇన్ ద పోల్ షూ ఓన్లీ. సో పోల్ షూలో స్లాట్స్ ప్లేస్ చేసి సో ఈ కంపెన్సేటింగ్ వైండింగ్ని ప్లేస్ చేయడానికి స్లాట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ స్లాట్స్లో కంపెన్సేటింగ్ వైండింగ్ని ప్లేస్ చేస్తారనమాట. అండ్ ఈ కంపెన్సేటింగ్ వైండింగ్ ఏ విధంగా ఉంటుందంటే ఆర్మేచర్ ఉంటుంది కదా, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్మేచర్, రైట్? సో ఈ ఆర్మేచర్కి సిరీస్లోనే కనెక్ట్ చేస్తారు. బట్ సిరీస్ అపోజింగ్ అంటే ఏంటి? దీస్ టూ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, బట్ the flux developed by this compensating winding is opposite to the flux developed by the armature. So armature flux ni oppose chestadannamata compensating winding flux. Okay na, pi c anukundam, ila oppose chestundi. So ala armature flux anedi reduce avutundi ante kada, daniki opposition ni develop chestunnam, protection istundi annamata, protection తీసుకుంటుంది. ఈ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ అనేది ఈ హల్క్ వెరీ స్ట్రాంగ్ పర్సన్ కదా, కంపారిజన్ చేశాను అంతే. సో స్ట్రాంగ్ పర్సన్ విచ్ విల్ ప్రొటెక్ట్స్ దిస్ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ ఫ్రమ్ ఆర్మేచర్ ఫ్లక్స్. ఓకేనా, అర్థమైంది కదా? ఓకే, పోలార్ రీజియన్లో ప్రొటెక్షన్ ఓకే. మరి ఇంటర్ పోలార్ రీజియన్, ఇది ఇంటర్ పోలార్ రీజియన్ కదా, ఇంటర్ పోలార్ రీజియన్లో ఏం చేస్తుందంటే ఐరన్ మ్యాన్, సో హల్క్తో కంపేర్ చేస్తే ఐరన్ మ్యాన్కి కొంచెం పవర్ తక్కువ ఉంటుంది. సో ఎందుకు ఇంటర్ పోలార్ రీజియన్లో ఐరన్ మ్యాన్ని, పోలార్ రీజియన్లో హల్క్ అంటే మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ వీఆర్ యూజింగ్ కాంపెన్సేటింగ్ వైండింగ్. సో 82 నియర్లీ అప్రాక్సిమేట్లీ 70 to 80% ఆఫ్ ద ఆర్మేచర్ రియాక్షన్ విల్ బి రెడ్యూస్డ్ బై కాంపెన్సేటింగ్ వైండింగ్. అందుకోసమే అక్కడ ప్రొటెక్షన్ ఎక్కువ పెట్టారనమాట. సో 80% కంపెన్సేటింగ్ వైండింగ్ యూజ్ చేసి మనం ఎలిమినేట్ చేయొచ్చు. రిమైనింగ్ 20% ఆర్ 30% బై యూజింగ్ ఏ ఇంటర్పోల్స్ అంటాం. సో ఆ ఇంటర్పోల్స్ ఎలా ప్లేస్ చేస్తారంటే ఇది చూడండి, ఇది మెయిన్ పోల్స్ కదా, ఇవి మెయిన్ పోల్స్, ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. ఇంటర్పోల్స్ని ఎక్కడ ప్లేస్ చేస్తారంటే ఇంటర్ అంటే బిట్వీన్, ఇక్కడ ఇది సౌత్ పోల్. సో ఇది ఆర్మేచర్. సో ద జనరేటర్ ఈజ్ రొటేటెడ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో జనరేటర్ అయితే ఈ డైరెక్షన్లో రొటేషన్ మనం ఆ డైరెక్షన్లో తీసుకున్నాం. సో దీస్ టూ ఆర్ ఇంటర్పోల్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ద మెయిన్ పోల్స్. ఇవి మనకు మెయిన్ పోల్స్. సో ఆర్మేచర్ రియాక్షన్ని రెడ్యూస్ చేయడానికి మనం ఇంటర్పోల్స్ యూజ్ చేస్తున్నాం. మరి ఇంటర్పోల్స్ పొలారిటీ ఏ విధంగా ఉంటుంది అంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్. సో రొటేషన్ అనేది క్లాక్ వైజ్లో ఉంటుంది కదా. సో ఇలా స్టార్ట్ అయినప్పుడు దాని ముందు ఏ పోల్ అయితే ఉంటుందో చూడండి, ఇలా రొటేషన్ అవుతుంది. ఇక్కడ ఏ పోల్ ఉంది?
సౌత్ పోల్. సో ఈ పోల్ డైరెక్షన్, ఈ పొలారిటీ ఇక్కడ వస్తుంది అనమాట. మళ్ళీ ఇది రొటేట్ అవుతుంది. దీనికి ముందు ఏ పోల్ ఉంది? నార్త్ పోల్. సో నార్త్ పోల్ వస్తుంది. సో the polarity of the interpole is nothing but in the direction of the rotation which is ahead of the interpole, which is ahead of the interpole, that polarity will be given to the interpole polarity. అర్థమైంది కదా? సో ఆ రొటేషన్ డైరెక్షన్లో ముందు అంటే ఫస్ట్ ఏది వస్తుందో, మెయిన్ పోల్ ఏది వస్తుందో ఆ మెయిన్ పోల్ యొక్క పొలారిటీ ఈ ఇంటర్పోల్కి వస్తుంది. ఇది జనరేటర్ విషయంలో. మోటార్ విషయంలో ఏమవుతుందంటే ఆర్మేచర్ రియాక్షన్ ఇన్ ద సేమ్ యాజ్ మోటార్ అండ్ జనరేటర్, రెండింటికి సేమ్, బట్ ఆపోజిషన్ ఉంటుంది. ఇక్కడ డిమాగ్నటైజేషన్ ఉంది కదా, అక్కడ మ్యాగ్నటైజేషన్ అవుతుంది. సో ఇక్కడ డైరెక్షన్ ఇలా ఉంది కదా, ఇంటర్పోల్ సౌత్ పోల్ ఉంది కదా, మోటార్లో ఏమో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద రొటేషన్ ఆఫ్ ద మోటార్ విచ్ ఈస్ బ్యాక్ ఆఫ్ ద ఇంటర్పోల్, ఈ పొలారిటీ వస్తుంది. ఇక్కడ నార్త్ పోల్ వస్తుంది. అంటే దీనికి వెనకాల ఉన్న పోల్ యొక్క పొలారిటీ అనేది ఇంటర్పోల్కి వస్తుంది ఇన్ కేస్ ఆఫ్ మోటార్. ఓకే, సో ఇలా ఇంటర్పోల్ స్పేస్ చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఇంటర్పోల్ స్పేస్ చేసినప్పుడు ఇంటర్పోల్స్ కూడా వైండింగ్ ఉంటుంది కదా, సో ఆ వైండింగ్ని కూడా ఆర్మేచర్కి సిరీస్లో కనెక్ట్ చేస్తారు. ఆర్మేచర్కి సిరీస్ ఆపోజింగ్ ఇన్ ద సేమ్ ఆఫ్ కంపెన్సేటింగ్ వైండింగ్. సో అలా సిరీస్ ఆపోజింగ్లో కనెక్ట్ చేయడం వల్ల ఆ ఫ్లక్స్ అనేది ఆర్మేచర్ ఫ్లక్స్ని నల్లిఫై చేయడానికి ట్రై చేస్తారు అనమాట. సో ఆ విధంగా ఆర్మేచర్ ఫ్లక్స్ని రెడ్యూస్ చేస్తున్నాం. అర్థమైంది కదా? సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్మేచర్ రియాక్షన్. అర్థమైందా? ఎంత ఈజీ ఉంది చూడండి. So what do you mean by armature reaction? The effect of armature flux on the distribution of the main field flux. This is nothing but a armature reaction. So what are the effects? Effects em jariginayi. So one is demagnetization. Demagnetization ante enti? Flux anedi reduce avutundi. Aa flux reduce avadam valla em jarugutundi? Ante EMF generate ayye EMF kuda reduce avutundi. Fine. సో దీస్ టూ ఆర్ ద మెయిన్ ఎఫెక్ట్స్. ఇంకా కొన్ని ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, మనం డిస్కస్ చేద్దాం. మేజర్గా మాత్రం ఈ రెండే. ఓకే, నెక్స్ట్ ఈ ఎఫెక్ట్స్ని రెడ్యూస్ చేయడానికి, ఆర్మేచర్ రియాక్షన్ని తగ్గించడానికి ఏం చేస్తాం? వాట్ ఆర్ ద మెథడ్స్, రెమెడీ మెథడ్స్ ఏం యూజ్ చేస్తున్నామంటే, వన్ ఈజ్ కాంపెన్సేటింగ్ వైండింగ్. ఈ కాంపెన్సేటింగ్ వైండింగ్ ఎక్కడ కనెక్ట్ చేస్తాం? పోల్ షూలో. సో పోల్ షూలో కాంపెన్సేటింగ్ వైండింగ్ యూజ్ చేసి ఒక ఫ్లక్స్ని డెవలప్ చేస్తాం. ఈ ఫ్లక్స్ అనేది ఆర్మేచర్ ఫ్లక్స్కి ఆపోజిట్గా ఉంటుంది. సో దానివల్ల మనకి ఆర్మేచర్ ఫ్లక్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఫైన్. సో దిస్ ఈజ్ అబౌట్ కంపెన్సేటింగ్ వైండింగ్. అనదర్ మెథడ్ టు రెడ్యూస్ ద ఆర్మేచర్ రియాక్షన్ ఏంటి? ఇంటర్పోల్స్. ఇంటర్పోల్స్ ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం? మెయిన్ పోల్స్కి మధ్యలో. వాటి యొక్క పొలారిటీ ఏ విధంగా ఉంటుంది? విచ్ ఈజ్ అహెడ్ ఆఫ్ ద డైరెక్షన్. సో జనరేటర్ డైరెక్షన్లో, రోటార్ డైరెక్షన్లో విచ్ విల్ బి అపియర్డ్ అహెడ్ ఆఫ్ ద ఇంటర్పోల్. సో దాని ముందు ఏ పోల్ వస్తుందో ఆ పోల్ యొక్క పొలారిటీ ఇంటర్పోల్కి వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆర్మేచర్ రియాక్షన్. సింప్లీ అంటే ఇంత డెప్త్గా మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా ఆర్మేచర్ రియాక్షన్ అంటే ఏంటి, వాటి యొక్క ఎఫెక్ట్ ఏంటి, వాటిని రెడ్యూస్ చేయడానికి ఏ మెథడ్స్ యూజ్ చేస్తున్నాం. సో మీకు క్వశ్చన్స్ కూడా చెప్తాను ఆగండి. వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్? సో ఆర్మేచర్ రియాక్షన్కి నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మేజర్గా డిమాగ్నటైజేషన్, క్రాస్ మ్యాగ్నటైజేషన్. చూడండి ఆప్షన్స్: డిమాగ్నటైజేషన్, క్రాస్ మ్యాగ్నటైజేషన్, మ్యాగ్నటైజేషన్, సాచురేషన్. ఇవన్నీ ఎఫెక్ట్సే. మోటార్లో మ్యాగ్నటైజేషన్ అవుతుంది. ఈ జనరేటర్లో కూడా సాచురేషన్ వస్తుంది. ఎక్కడ అంటే ట్రైలింగ్ పోల్ టిప్ దగ్గర ఫ్లక్స్ డెవలప్ అవుతుంది. మ్యాక్సిమం ఫ్లక్స్ అనేది అంటే అక్కడ మ్యాగ్నటైజేషన్ అయ్యి సాచురేషన్ వస్తుంది. సాచురేషన్ అంటే ఏంటి అంటే ఒక పర్టికులర్ లెవెల్ వరకు ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్ అనేది ఒక పర్టికులర్ లెవెల్ వరకు మాత్రమే ఫ్లక్స్ని డెవలప్ చేస్తుంది. ఆఫ్టర్ రీచింగ్ దట్ ఇట్ కాంట్ ప్రొడ్యూస్ ద ఫ్లక్స్. దాన్ని మనం సాచురేషన్ అంటాం. ఓకే, సో ఇది కూడా ఎఫెక్టే. బట్ మేజర్గా ఏంటని చెప్పాను? క్రాస్ మ్యాగ్నటైజేషన్. సో దిస్ ఈజ్ ఆన్సర్. అంటే మీకు ఆప్షన్స్లో రెండు వచ్చాయి. రెండు వచ్చినప్పుడు ఏది చూజ్ చేసుకోవాలంటే క్రాస్ మ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్ ఎక్కువ, దీన్ని చూజ్ చేసుకోవాలి. ఓకేనా? డిమాగ్నటైజేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎఫెక్ట్, బట్ కంపేర్ టు క్రాస్ డిమాగ్నటైజేషన్ ఈజ్ లెస్ ఎఫెక్ట్. అంటే దీంట్లో ఒక పార్ట్ అనుకోవచ్చు డిమాగ్నటైజేషన్ అనేది. సో మేజర్గా క్రాస్ మ్యాగ్నటైజేషన్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఆర్మేచర్ రియాక్షన్. ఓకేనా? ఇలా రెండు వచ్చినప్పుడు ఏది చూజ్ చేసుకోవాలంటే క్రాస్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇవన్నీ ప్రీవియస్ వచ్చిన క్వశ్చన్సే. Which of the following remedy is used to reduce the armature reaction in variable load application?
వేరియబుల్ లోడ్ అంటే కాన్స్టెంట్ లోడ్ కాదు, కంటిన్యూస్గా లోడ్స్ని వేరీ చేస్తారు. సో అలాంటి కేసులో ఎటువంటి రెమెడీ టెక్నిక్ అనేది యూజ్ చేస్తున్నాం చూడండి. ఇంటర్పోల్స్, ఛాంఫరింగ్. సో ఛాంఫరింగ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెథడ్ మనము సింక్రనస్ జనరేటర్లో యూజ్ చేస్తాం. సో ఇలా యూజ్ చేస్తాం. వాటి యొక్క పోల్స్ అనేది ఇలా ఛాంఫర్డ్ షేప్ ఉంటుంది, దీన్ని ఛాంఫర్డ్ షేప్ అంటారు. ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ఆర్మేచర్ రియాక్షన్ అనమాట. ఛాంఫర్డ్ షేప్ యూజ్ చేస్తాం, అది కూడా టెక్నికే, డీసీలో కాదు, అది సింక్రనస్ జనరేటర్లో యూజ్ చేస్తాం. ఓకే. కాంపెన్సేటింగ్ వైండింగ్, బ్రష్ షిఫ్ట్. బ్రష్ షిఫ్ట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టెక్నిక్. సో బ్రష్ని స్పార్కింగ్స్ తగ్గించడానికి బ్రష్ని కూడా ఎంఎన్ఏతో పాటు షిఫ్ట్ చేస్తాం, డిస్కస్ చేద్దాం మనం. ఓకే. సో బ్రష్ షిఫ్ట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టెక్నిక్. మరి ఏది చూజ్ చేసుకోవాలి అంటే బ్లైండ్గా కాంపెన్సేటింగ్ వైండింగ్. నేను చెప్పాను కదా 70 to 80% ఆఫ్ ద ఆర్మేచర్ రియాక్షన్ ఈజ్ రెడ్యూస్డ్ బై ద కాంపెన్సేటింగ్ వైండింగ్ ఓన్లీ. ఓకే. సో ఆన్సర్ ఈజ్ దిస్ వన్. సో ఇలా అన్ని ఆప్షన్స్లో మీకు అన్నీ కూడా కరెక్టే ఇచ్చారు, బట్ ఏది చూజ్ చేసుకోవాలి అంటే ఇది మెథడ్. ఓకేనా. సో మేజర్గా క్రాస్ మ్యాగ్నటైజేషన్ అండ్ దెన్ కాంపెన్సేటింగ్ వైండింగ్. సో ఇది సింపుల్గా ఆర్మేచర్ రియాక్షన్ అంటే ఇది. సో మనం ఇప్పుడు డీప్గా డిస్కస్ చేద్దాం వాట్ ఈజ్ ఆర్మేచర్ రియాక్షన్. సో మనం డిస్కస్ చేద్దాం ఆర్మేచర్ రియాక్షన్ డీటెయిల్గా. సో ఫస్ట్ యూ షుడ్ నో అబౌట్ ద మ్యాగ్నెటికల్లీ న్యూట్రల్ యాక్సిస్ అండ్ జామెట్రికల్లీ న్యూట్రల్ యాక్సిస్. సో ఇప్పుడు నేను ప్రీవియస్గా చెప్పిందంట మీరు మైండ్లో పెట్టుకోవాలి. అంటే ఏం జరుగుతుంది, ఆర్మేచర్ రియాక్షన్ అంటే ఏంటి, వాటి వల్ల ఎఫెక్ట్స్ ఏమొస్తున్నాయి, వాటిని ఏ విధంగా తగ్గిస్తున్నాం, అవి మైండ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు ఈజీ అవుతుంది, ఈజీగా అర్థమవుతుంది కూడా. ఓకే. చూడండి, బేసిక్గా ఎంఎన్ఏ అండ్ జిఎన్ఏ అంటే ఏంటంటే, సో ఎంఎన్ఏ అంటే మ్యాగ్నెటికల్లీ న్యూట్రల్ యాక్సిస్. దీన్ని ఎక్కడ ప్లేస్ చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. ఓకే. సో ఇది ఆర్మేచర్, ఇక్కడ బ్రషెస్. యాక్చువల్లీ బ్రషెస్ కమ్యూటేటర్ మీద ఉంటాయి, బట్ ఫర్ అవర్ అజంప్షన్ నేను ఆర్మేచర్ మీదనే ప్లేస్ చేస్తున్నాను అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎంఎన్ఏ. సో ఇప్పుడు ఇక్కడ కండక్టర్స్ ఉంటాయి కదా, సో దీస్ ఆర్ ద కండక్టర్స్. సో ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. నార్త్ పోల్ ఎఫెక్ట్ ఇక్కడ వరకు ఉంటుంది అనుకోండి, సౌత్ పోల్ ఎఫెక్ట్ ఇక్కడ వరకు, అంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఫ్లక్స్. ఓకే. సో న్యూట్రల్ యాక్సిస్ అంటే ఏంటిదంటే ఇన్ మిడిల్ ఆఫ్ ద నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. అక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఎటువంటి పోల్ ఎఫెక్ట్ అనేది ఉండదు, న్యూట్రల్గా ఉంటుంది. అంటే దెర్ ఈజ్ నో ఫ్లక్స్ ఎట్ దిస్, ఫ్లక్స్ జీరో ఉంటుంది, ఈఎంఎఫ్ కూడా జీరో ఉంటుంది. అందుకోసమే న్యూట్రల్ అంటున్నాం, న్యూట్రల్గా ఉంటుంది, ఫ్లక్స్ అనేది జీరో ఉంటుంది. సో ఇటువైపు ఏమో ఒక డైరెక్షన్లో నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఉన్నాయి, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్స్ విల్ బి వన్ డైరెక్షన్. ఎంఎన్ఏకి ఈ వైపు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్ అనదర్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇక్కడ ఫ్లక్స్ ఒక డైరెక్షన్లో ఉంటుంది, ఇక్కడ ఒక ఫ్లక్స్ ఒక డైరెక్షన్లో ఉంటుంది. బట్ ఎట్ ద మిడిల్, సో మిడిల్ పార్ట్లో ఏం జరుగుతుందంటే న్యూట్రల్గా ఉంటుంది. దాంట్లో ఫ్లో అయ్యే ఫ్లక్స్ జీరో, దాంట్లో జనరేట్ అయ్యే ఈఎంఎఫ్ కూడా జీరో. సో ఈ ఎంఎన్ఏ మీదనే మనము బ్రషెస్ని ఫిక్స్ చేస్తామన్నమాట. ఎందుకంటే బ్రషెస్లో కరెంట్ ఫ్లో అవ్వద్దు, అంటే విచ్ విల్ క్యారీస్ ద కరెంట్, బట్ కమ్యూటేటర్ నుండి కరెంట్ని తీసుకుంటాయి, బట్ ఇండిపెండెంట్గా బ్రష్లో కరెంట్ ఫ్లో అవ్వద్దు. ఫ్లో అయితే స్పార్కింగ్స్ అట్ ద బ్రషెస్ అనేవి వస్తాయి. సో అందుకోసమే ఈ బ్రషెస్ని ఈ ఎంఎన్ఏ మీద ప్లేస్ చేస్తారనమాట. ఓకేనా. సో ది బ్రష్ యాక్సిస్ అని కూడా అంటాం దీన్ని, బ్రష్ యాక్సిస్. ఓకేనా. ఎంఎన్ఏ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ బ్రష్ యాక్సిస్. ఓకే ఫైన్. సో దిస్ ఈజ్ అబౌట్ ఎంఎన్ఏ. సో నెక్స్ట్ జిఎన్ఏ. సో జిఎన్ఏ అంటే ఏంటంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జిఎన్ఏ ఈజ్ ప్లేస్డ్ ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ ద నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. జామెట్రికల్లీ న్యూట్రల్ యాక్సిస్. జామెట్రికల్లీ అంటే వాటి యొక్క డిస్టెన్స్ పరంగా అనమాట. సో దిస్ జిఎన్ఏ విల్ డివైడ్ ఆర్మేచర్ కోర్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. సో ఆర్మేచర్కి మధ్యలో ఉంటుందన్నమాట ఎగ్జాక్ట్గా జిఎన్ఏ. సో విచ్ విల్ డివైడ్స్ ఆర్మేచర్ కోర్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. దట్ ఈస్ కాల్డ్ జిఎన్ఏ, జామెట్రికల్లీ న్యూట్రల్ యాక్సిస్. ఇవి గుర్తుపెట్టుకోవాలి, న్యూట్రల్ యాక్సిస్. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు, ద బ్రష్ విల్ బి ప్లేస్డ్ ఆన్ ద ఆప్షన్స్లో ఎంఎన్ఏ, జిఎన్ఏ, ఆర్ఎన్ఏ అట్లా ఏదో ఇస్తారనమాట. సో బ్రష్ యాక్సిస్ అని దేనంటాం మనం, ఎంఎన్ఏ అని అంటాం, అంటే మ్యాగ్నెటికల్లీ న్యూట్రల్ యాక్సిస్. ఓకే ఫైన్. సో దిస్ ఈజ్ అబౌట్ ఎంఎన్ఏ అండ్ జిఎన్ఏ. చూడండి, సో ద యాక్సిస్ ఎట్ నో ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఆన్ ద ఎంఎన్ఏ అండ్ ఫ్లక్స్ ఈజ్ ఆల్సో జీరో.
సో జిఎన్ఏ అంటే ఏంటి, ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్. సో ఇప్పుడు మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ ఇలా ఫ్లో అవుతుంది కదా, జిఎన్ఏ ఎలా ఉంది, పర్పెండిక్యులర్ అంటే ఏంటిదంటే 90 degrees. సో ఈ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్తో ఇది 90 degrees చేస్తారనమాట. కంపల్సరీగా 90 degreesలో ఉండాలి, పర్పెండిక్యులర్గా ఉండాలి. అలా కూడా అడుగుతారు. సో వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద మెయిన్ ఫీల్డ్ ఎంఎంఎఫ్, మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ అండ్ జిఎన్ఏ విచ్ ఈస్ 90 degrees. ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ కూడా సమ్ టైమ్స్ అడుగుతూ ఉంటారు. ఓకే, సో నెక్స్ట్, సో మ్యాగ్నెటిక్ యాక్సిస్ డివైడ్స్ ఆర్మేచర్ కోర్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్, 2 equal parts. అండర్ నో లోడ్ కండిషన్, అండర్ నో లోడ్ అంటే లోడ్ కనెక్ట్ చేయనప్పుడు ఓన్లీ మెయిన్ ఫీల్డే ఉంది. సో మెయిన్ ఫీల్డ్ ఇలా ఫ్లో అవుతుంది. ఓకేనా, ఆర్మేచర్లో కండక్టర్స్లో ఎటువంటి ఫ్లక్స్ అనేది డెవలప్ అవ్వట్లేదు. సో అప్పుడు ఏమవుతుంది, ఎంఎన్ఏ జిఎన్ఏ రెండు ఒకటే దాని మీద ఉంటాయి కదా, రెండు కోయిన్సైడ్ అవుతాయి కదా అండర్ నో లోడ్ కండిషన్. ఇది కూడా క్వశ్చన్, అండర్ నో లోడ్ కండిషన్ ఎంఎన్ఏ ఫార్వర్డ్లో ఉంటుందా, బ్యాక్వర్డ్లో ఉంటుందా, ఎంఎన్ఏ ఈక్వల్ టు జిఎన్ఏనా, అలా అడుగుతారనమాట. సో ఎంఎన్ఏ కోయిన్సైడ్ విత్ ద జిఎన్ఏ అండర్ నో లోడ్ కండిషన్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఎంఎన్ఏ అండ్ జిఎన్ఏ. సో నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్ యాక్సిస్, క్వాడ్రేచర్ యాక్సిస్. సో డైరెక్ట్ యాక్సిస్ అంటే ఏంటంటే ఇవి చూడండి, ఇవి పోల్స్ కదా. సో పోల్స్ నుండి మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ వస్తుంది కదా, ఇది మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ కదా. సో ఈ పోల్స్లో ఎట్ ద మిడిల్ పార్ట్, ఈ పోల్స్ నుండి వెళ్ళే యాక్సిస్ని మనం ఏమంటామంటే డి యాక్సిస్ అంటాం, అంటే డైరెక్ట్ యాక్సిస్, డైరెక్ట్ యాక్సిస్. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ యాక్సిస్కి 90 degreesతో, డైరెక్ట్ యాక్సిస్కి 90 degreesలో ఉంది. సో దిస్ ఈజ్ క్వాడ్రేచర్ యాక్సిస్, క్యూ యాక్సిస్ అంటాం లేదా క్వాడ్రేచర్ యాక్సిస్. సో దిస్ ఈజ్ డైరెక్ట్ యాక్సిస్. సో డైరెక్ట్ యాక్సిస్కి క్వాడ్రేచర్ అంటే 90 degrees లంబ కోణంలో మనకి క్వాడ్రేచర్ యాక్సిస్ ఉంటుంది. ఓకేనా, సో ఇది క్వాడ్రేచర్ యాక్సిస్. సో ఈ క్వాడ్రేచర్ యాక్సిస్నే అనదర్ నేమ్ ఇక్కడ ఏంటంటే ఇంటర్పోలార్ యాక్సిస్ అని కూడా అంటాం దీన్ని. అంటే ఇంటర్పోల్, మిడ్ బిట్వీన్ ద పోల్స్ మధ్యలో ఉంది కదా, సో ఇంటర్పోలార్ యాక్సిస్ అని కూడా అంటాం. సో అండ్ దీన్ని దిస్ ఇస్ డైరెక్ట్ యాక్సిస్ యాజ్ వెల్ యాజ్ పోలార్ యాక్సిస్ అని కూడా అంటాం, పోలార్ యాక్సిస్. ఓకే, సో ఇవన్నీ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ఎంఎన్ఏ, వాట్ ఈస్ జిఎన్ఏ, వాట్ ఈస్ బ్రష్ యాక్సిస్, క్యూ యాక్సిస్, డి యాక్సిస్, ఇంటర్పోలార్ యాక్సిస్, పోలార్ యాక్సిస్, ఇవన్నీ కూడా మీరు ఐడియా ఉంచుకోవాలన్నమాట. ఓకే, ఎందుకంటే ఇవన్నీ నెక్స్ట్ టర్మినాలజీ అంతా ఆర్మేచర్ రియాక్షన్లో మనకి యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ మన టాపిక్. సో ఇప్పుడు మనము పోల్కి ఎగ్జైటేషన్ ఇచ్చాము, మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ డెవలప్ అయింది. ఓకేనా, సో డెవలప్ అయింది, మనం ఆర్మేచర్ని లోడ్కి కనెక్ట్ చేయలేదు, ఇంకా ఆర్మేచర్ని లోడ్కి కనెక్ట్ చేయలేదు. సో దెర్ ఈజ్ నో ఆర్మేచర్ ఫ్లక్స్. ఓకే, ఆర్మేచర్ ఫ్లక్స్ ఇంకా డెవలప్ అవ్వలేదు, లోడ్కి ఇవ్వలేదు కాబట్టి. సో అప్పుడు ఏమవుతుందంటే ఎంఎన్ఏ ఈజ్ ఈక్వల్స్ టు కోయిన్సైడ్ విత్ ద జిఎన్ఏ, అంటే మ్యాగ్నెటికల్లీ న్యూట్రల్ యాక్సిస్ ఈజ్ కోయిన్సైడ్ విత్ ద జామెట్రికల్లీ న్యూట్రల్ యాక్సిస్. ఓకే, సో ఇలా కోయిన్సైడ్ అయ్యాయి అన్నమాట. అండ్ బ్రషెస్ ఆల్సో ప్లేస్డ్ ఆన్ ద ఎంఎన్ఏనే కదా, బ్రషెస్ అండర్ నో లోడ్ కండిషన్ బ్రషెస్ కూడా ఎంఎన్ఏ యాక్సిస్ మీదనే ప్లేస్ చేసి ఉంటాయి కదా. సో దిస్ ఈజ్ అ కండిషన్ అండర్ నో లోడ్ కండిషన్, ఈ విధంగా ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసామంటే మనము ఎగ్జైటేషన్ అనేది ఇచ్చాం, అంటే రోటార్కి మెకానికల్ ఎనర్జీ ఇచ్చామన్నమాట, రొటేషన్ మెకానికల్ ఎనర్జీ. అప్పుడు ఏం జరుగుతుంది, ద రోటార్ విల్ బీ రొటేటెడ్. సో రొటేట్ అయినప్పుడు ఏమవుతుంది, ద ఆర్మేచర్ కండక్టర్స్ కట్స్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, అంటే మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ని కట్ చేస్తుంది కదా. అప్పుడు ఏం జరుగుతుంది, దెర్ ఈజ్ అన్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద ఆర్మేచర్ కండక్టర్స్. అదే కదా మన ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో దెర్ మస్ట్ బి ఏ రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద ఫీల్డ్ అండ్ ద మ్యాగ్నెటిక్ కండక్టర్స్. కండక్టర్స్కి ఫీల్డ్కి మధ్యలో ఒక రిలేటివ్ మోషన్ అనేది ఉండాలి, అంటే ఏదైనా ఒకటి కాన్స్టెంట్గా ఉండాలి, ఒకటి రొటేట్ అవ్వాలన్నమాట, అదే రిలేటివ్ మోషన్. మనకి ఈ జనరేటర్ కేసులో ఏంటి అంటే మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్, అంటే ఎలక్ట్రోమాగ్నెట్స్ అనేవి కాన్స్టెంట్గా ఉన్నాయి, ఆర్మేచర్ అనేది రొటేట్ అవుతుంది. ఓకే, సో మనం రొటేషనల్ ఎనర్జీ ఇచ్చాం కాబట్టి ఆర్మేచర్ స్టార్ట్స్ రొటేటింగ్. అప్పుడు ఆర్మేచర్ కండక్టర్స్లో కరెంట్ ఫ్లో అవుతుంది కదా, మరి ఆ కరెంట్ డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి విచ్ ప్రిన్సిపల్ వీఆర్ యూజింగ్, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్, అంతే కదా. చూడండి, సో దిస్ ఈజ్ చూడండి ఆ కండక్టర్స్లో ఎలా డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఎలా వస్తుందో మీకు చెప్తాను డీటెయిల్గా, కాన్సన్ట్రేషన్గా వినండి. ఓకే, సో దీస్ ఆర్ ద కండక్టర్స్ అండర్ నార్త్ పోల్.
These are the conductors on the south pole. Okay, the rotation of the generator will be like this. Generator rotor ni nenu ee vidhanga assume cheskuntunna. Rotor ante clockwise direction, left to right flow rotation avutundi annamata. Okay, so this is brush axis. Ikkada brushes unnai and this is MNA GNA. Okay, so ippudu chudandi, this is the main field flux. Main field flux ఈ డైరెక్షన్ లో ఉంది. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. సో ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అంటే ఈ థంబ్ ఫింగర్, మిడిల్ ఫింగర్, ఫోర్ ఫింగర్ అంటే థంబ్ ఫింగర్ బ్రొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు. సో ఈ 3 ఫింగర్స్ని కూడా ఒకదానికొకటి లంబ కోణంలో ప్లేస్ చేయాలి, 90 degrees అపార్ట్. ఓకేనా, సో దీనికి 90, దీనికి 90. సో ఇలా ప్లేస్ చేసినప్పుడు ద థంబ్ ఫింగర్ ఇండికేట్స్ ద రొటేషన్ ఆఫ్ ద కండక్టర్. సో ఈ బ్రొటన్ వేల్ ఏం చేస్తుందంటే కండక్టర్ యొక్క రొటేషన్, ఆర్మేచర్ యొక్క రొటేషన్ డైరెక్షన్ని చూపిస్తుంది. ఓకే, అండ్ దిస్ ఫోర్ ఫింగర్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అయస్కాంత క్షేత్ర దిశను అంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఫ్లో ఎలా ఏ వైపు నుండి ఏ వైపు ఉందో అది చూపిస్తుంది. అండ్ దిస్ మిడిల్ ఫింగర్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ ఆర్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో కరెంట్ డైరెక్షనే చూపిస్తుంది, కండక్టర్లో కరెంట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంది అనేది దిస్ మిడిల్ ఫింగర్ విల్ ఇండికేట్స్. అంతే కదా, చూడండి. సో దిస్ థంబ్ ఫింగర్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద మోషన్, దిస్ ఫోర్ ఫింగర్ ఇండికేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దిస్ మిడిల్ ఫింగర్ ఇండికేట్స్ కరెంట్ డైరెక్షన్. ఓకే, సో దీన్ని ఇక్కడ మనం అప్లై చేద్దాం. ఓకే, సో ఇప్పుడు డైరెక్షన్ ఏమన్నాను, లెఫ్ట్ టు రైట్ అన్నాను. సో ఇది లెఫ్ట్ టు రైట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏ విధంగా ఉంది, లెఫ్ట్ టు రైటే ఇది. దిస్ ఫోర్ ఫింగర్ ఇండికేట్స్. అప్పుడు కరెంట్ ఏ విధంగా ఉంది, ఇన్వర్డ్స్ కదా, ఇన్వర్డ్స్. సో ఇన్ టు ద కండక్టర్. సో సర్కిల్లో క్రాస్ పెడితే ద కరెంట్ ఇన్వర్డ్స్, డాట్ ఇండికేట్స్ అవుట్వర్డ్స్. ఇది రిగార్డింగ్ ప్లేన్ అంటే మనకి ఈ విధంగా కూడా ఇస్తారు, అంటే ద కరెంట్ గోయింగ్ ఇన్ టు ద ప్లేన్ అని ఇస్తే క్రాస్. ఓకే ఫైన్, ఇది ప్లేన్ అనుకున్నాం అనుకోండి, ప్లేన్కి ఇన్ టు ద ప్లేన్ క్రాస్. అకార్డింగ్ టు అబ్జర్వర్ కూడా ఇస్తారు. అబ్జర్వర్ అంటే మనమే అబ్జర్వ్ చేస్తున్నాం కదా, అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ అని కూడా ఇస్తారు. అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ అన్నా కూడా, ఇన్ టు ద ప్లేన్ అన్నా కూడా రెండు సేమే. మీకు క్వశ్చన్స్లో కన్ఫ్యూజ్ చేయడానికి అబ్జర్వర్ బేస్డ్ చేసుకొని ఇస్తారు. సో అబ్జర్వర్ బేస్డ్ ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వద్దు. అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఇన్ టు ద ప్లేన్. ఇప్పుడు నేను ఇలా చూస్తున్నాను, అది క్రాస్ ఉంది అంటే కరెంటు ఇన్వర్డ్స్ పోతుంది. ఇన్వర్డ్స్ పోతుంది అంటే నా నుండి దూరం వెళ్ళిపోతుందంటే కదా, అవే ఫ్రమ్ ద అబ్జర్వర్. ఇప్పుడు ఇక్కడ డాట్, ఇప్పుడు డాట్ అంటే అవుట్వర్డ్స్ టు ద ప్లేన్. విత్ రెస్పెక్ట్ టు ప్లేన్ తీసుకుంటే ద కరెంట్ ఈజ్ అవుట్వర్డ్స్. విత్ రెస్పెక్ట్ టు అస్ మనం తీసుకుంటే ద కరెంట్ ఈజ్ టువర్డ్స్ ద అబ్జర్వర్, టువర్డ్స్ మన అబ్జర్వర్ వైపుకి వస్తుంది. సో ఇక్కడ ఏ విధంగా వచ్చింది డాట్ చూడండి, దట్ డైరెక్షన్ ఆఫ్ ద రొటేషన్ ఈజ్ లైక్ దిస్. డైరెక్షన్ ఆఫ్ ద రొటేషన్ ఇలా ఈ విధంగానే ఉంది కదా థంబ్. అండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఈజ్ లెఫ్ట్ టు రైట్, ఈ విధంగానే ఉంది. సో అప్పుడు వాట్ ఈజ్ ద కరెంట్ డైరెక్షన్, అవుట్వర్డ్స్ కదా. సో అందుకోసమే ఇక్కడ అవుట్వర్డ్స్ అంటే డాట్ ఇండికేట్స్ అవుట్వర్డ్స్. ఓకే ఫైన్, అర్థమైంది కదా. ఇప్పుడు దిస్ ఈజ్ అబౌట్ కరెంట్ డైరెక్షన్స్ అయిపోయింది. మరి ఇప్పుడు ఈచ్ కండక్టర్ ఈజ్ క్యారీస్ ఏ సమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ని క్యారీ చేస్తుంది. అండ్ ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ని మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసాం. అండ్ ఈ కండక్టర్స్ రొటేట్ అవుతున్నాయి. సో ఈ విధంగా రొటేట్ అవుతున్నాయి. సో whenever the conductors is rotated or which will cuts the magnetic flux, yes or no, ఈ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ ఫ్లో అవుతుంది కదా, ఈ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ని కట్ చేస్తాయి కదా, అప్పుడు ఏం జరుగుతుంది, ఆర్మేచర్ కండక్టర్స్లో కూడా ఫ్లక్స్ డెవలప్ అవుతుంది కదా. మరి ఆ ఫ్లక్స్ డైరెక్షన్ ఎలా కనుక్కుంటారు, రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో థంబ్ రూల్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం, సో ఈ థంబ్ ఏమో కరెంట్ డైరెక్షన్, రిమైనింగ్ ఆల్ కర్ల్ రిమైనింగ్ ఫోర్ ఫింగర్స్ ఏం చేస్తాయంటే ఫ్లక్స్ డైరెక్షన్ని ఇండికేట్ చేస్తాయి. ఓకేనా, కార్క్ స్క్రూ లా అని కూడా అంటారు. సో దిస్ థంబ్ ఇండికేట్స్ ద కరెంట్ డైరెక్షన్. ఇలా కండక్టర్ని ఇలా పట్టుకున్నాం అనుకోండి, సో దిస్ ఇండికేట్స్ కరెంట్ డైరెక్షన్. దిస్ ఫోర్ ఫింగర్స్ ఇండికేట్స్ ద ఫ్లక్స్ డైరెక్షన్. ఓకే,
ఇప్పుడు ఫస్ట్ ఈ కండక్టర్స్ చూద్దాం. నార్త్ పోల్ నార్త్ పోల్ కండక్టర్స్ చూద్దాం. కరెంట్ ఇన్వర్ట్స్ కదా, ఇన్వర్ట్స్ అంటే ఇది డైరెక్షన్ కదా. సో ఇన్వర్ట్స్ ఫ్లక్స్ ఏ విధంగా వస్తుంది, టాప్ టు బాటమ్ ఇలా చూడండి, ఇలా టాప్ టు బాటమ్ వస్తుంది. సో అంటే ఇక్కడ ఈ కండక్టర్స్ విషయంలో కరెంట్ అనేది టాప్ టు బాటమ్ వస్తుంది. ఓకే ఫైన్, అర్థమైంది కదా. దిస్ ఈజ్ ఆర్మేచర్ ఫ్లక్స్. ఆర్మేచర్ ఫ్లక్స్ ఈ డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇక్కడ కరెంట్ అవుట్వర్డ్స్ కదా. సో అప్పుడు అవుట్వర్డ్స్ ఇలా వస్తుంది, బయటకు వస్తుంది కరెంట్. అప్పుడు ఫ్లక్స్ డైరెక్షన్ చూడండి, ఫ్లక్స్ డైరెక్షన్ కింద నుండి పైకి వచ్చి మళ్ళీ ఇలా వస్తుంది. అంటే చూడండి, సో ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్, ఇక్కడ డౌన్వర్డ్ డైరెక్షన్. క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇక్కడ అప్వర్డ్, ఇక్కడ డౌన్వర్డ్స్. ఓకే, బట్ ఎట్ ద మిడ్ పాయింట్ దగ్గర రెండు డౌన్వర్డ్సే వస్తున్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అప్వర్డ్, ఇక్కడ అప్వర్డ్ ఇలా వస్తుంది కరెంట్ ఫ్లక్స్, ఇదేమో ఇలా వస్తుంది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ ఆర్మేచర్ ఫ్లక్స్. ఓకే, ఇది ఆర్మేచర్ ఫ్లక్స్. ఇప్పుడు చూడండి, ఈ ఆర్మేచర్ ఫ్లక్స్లో సో మనం ఎప్పుడైతే ఆర్మేచర్ని లోడ్కి కనెక్ట్ చేస్తామో, కనెక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ ఇప్పుడు మనం ఆర్మేచర్ రియాక్షన్ ఏం జరుగుతుందో చూద్దాం. సో దిస్ ఈజ్ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్. ఇప్పుడు ఇది ఆర్మేచర్ ఫ్లక్స్. మనం ఆర్మేచర్ ఫ్లక్స్ డైరెక్షన్ చూసాం కదా. సో ఇక్కడేమో డౌన్వర్డ్స్, ఇక్కడేమో డౌన్వర్డ్స్, ఇక్కడేమో అప్వర్డ్. ఇక్కడ కూడా సో ఇలా అప్వర్డ్, ఇలా డౌన్వర్డ్. ఓకే, సో ఇలా అప్వర్డ్, ఇలా ఇక్కడ ఈ విధంగా వస్తుంది. సో మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ ఇలా ఉంది, ఆర్మేచర్ ఫ్లక్స్ ఇలా ఉంది. సో మీరు ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఓన్లీ ఈ ప్లేస్లో. ఇప్పుడు చూడండి, ఆర్మేచర్ ఫ్లక్స్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది, మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ కూడా ఈ డైరెక్షన్లో వెళ్తుంది. రెండు కూడా సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. కాబట్టి ఈ ప్లేస్లో ఈ టిప్ దగ్గర ఏమవుతుందంటే స్ట్రెంథనింగ్ ఎఫెక్ట్ జరుగుతుంది. స్ట్రెంథనింగ్ ఎఫెక్ట్. సో ఫ్లక్స్ అనేది స్ట్రెంథనింగ్ జరుగుతుంది, ఇక్కడ స్ట్రెంథనింగ్ జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడేమో మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ ఈ విధంగా అవుతుంది, ఆర్మేచర్ ఫ్లక్స్ ఇట్లా వస్తుంది, ఈ డైరెక్షన్లో వస్తుంది. అంతే కదా. ఇప్పుడు తమ్ ఇలా ఉంటే ఇలా ఇటువైపు వస్తుంది, ఆర్మేచర్ ఫ్లక్స్ ఇలా వస్తుంది, మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ ఇలా అవుతుంది. అంటే ఆపోజిషన్ కదా. ఇక్కడ ఫ్లక్స్ వీకెనింగ్ జరుగుతుంది. ఓకేనా, వీకెనింగ్ ఎఫెక్ట్ జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఏరియాలో చూడండి, మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ ఈ విధంగా అవుతుంది, ఆర్మేచర్ ఫ్లక్స్ ఇట్లా వస్తుంది, ఇలా వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, వీకెనింగే కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో చూడండి. సో ఆర్మేచర్ ఫ్లక్స్ పైకి వెళ్తుంది చూడండి, అవుట్వర్డ్స్ కదా. అవుట్వర్డ్స్ అంటే ఇలా వచ్చి ఇలా వెళ్తుంది కదా. సో అంటే ఇలా అవుట్వర్డ్స్ వెళ్తుంది, పైకి వెళ్తుంది. ఇది కూడా ఈ డైరెక్షన్లో ఉంది, మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్. మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ ఈ డైరెక్షన్లో ఉంది, ఆర్మేచర్ ఫ్లక్స్ కూడా ఇలా అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, స్ట్రెంథనింగ్ కదా. సో ఈ రెండు టిప్స్ దగ్గర, పోల్ టిప్స్ దగ్గర స్ట్రెంథనింగ్ జరుగుతుంది, ఈ రెండు పోల్ టిప్స్ దగ్గర వీకెనింగ్ జరుగుతుంది. స్ట్రెంథనింగ్ అయితే ఎక్కడైతే అవుతుందో దాన్ని ఏమంటామంటే ట్రైలింగ్ పోల్ టిప్ అంటాం. గుర్తుపెట్టుకోవాలి, ట్రైలింగ్ పోల్ టిప్. ఓకేనా. వీకెనింగ్ ఎక్కడైతే జరుగుతుందో దాన్ని మనం లీడింగ్ పోల్ టిప్ అంటాం. సో ఇక్కడ వీకెనింగ్ కదా, ఇది లీడింగ్ పోల్ టిప్. ఇక్కడ స్ట్రెంథనింగ్ కదా, దిస్ ఈజ్ ట్రైలింగ్ పోల్ టిప్. ఓకే. సో సో ఎక్కడైతే స్ట్రెంథనింగ్ జరుగుతుందో దాన్ని ట్రైలింగ్ పోల్ టిప్ అంటున్నాం, ఎక్కడైతే వీకెనింగ్ జరుగుతుందో దాన్ని లీడింగ్ పోల్ టిప్ అంటాం. సో ఇక్కడ స్ట్రెంథనింగ్, మళ్ళీ ఇక్కడ వీకెనింగ్. సో ఆల్టర్నేట్గా వస్తాయి మనకి, ట్రైలింగ్ లీడింగ్ ఆల్టర్నేట్గా వస్తాయి. సో ఇంకా డెప్త్గా చెప్పాలి అంటే ట్రైలింగ్ పోల్ టిప్ అంటే ఏంటి అంటే కండక్టర్స్, ఆర్మేచర్ కండక్టర్స్ ఉంటాయి కదా. సో ఎక్కడి నుండి అయితే లీవ్ అవుతున్నాయో ఇప్పుడు చూడండి ఇలా ఉంది కదా.
సో ఈ రొటేషన్ ఆఫ్ ద కండక్టర్స్ ఇక్కడ నుండి ఇప్పుడు ఇలా రొటేట్ అవుతుంది అనుకోండి, ఈ పోల్ టిప్ దగ్గర నుండి బయటికి వెళ్ళిపోతాయి కండక్టర్స్. ఎక్కడ నుండి అయితే కండక్టర్స్ లీవ్ అవుతున్నాయో దాన్ని ట్రైలింగ్ పోల్ టిప్ అంటాం. ఏ టిప్ దగ్గరికి అయితే ఎంటర్ అవుతాయో, సో ఇలా రొటేట్ అయినప్పుడు కండక్టర్స్ ఇక్కడున్న కండక్టర్స్ అండర్ దిస్ పోల్ టిప్ వస్తాయి కదా, కండక్టర్స్ ఎంటర్ అవుతాయి. సో దీన్ని ఏమంటామంటే లీడింగ్ పోల్ టిప్ అంటాం. ఓకేనా, డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. సో అండ్ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ట్రైలింగ్ పోల్ టిప్, లీడింగ్ పోల్ టిప్ నుండి. ఫస్ట్ వన్, ఇన్ కేస్ ఆఫ్ జనరేటర్లో, ఇది మళ్ళీ మోటార్స్కి కూడా ఉంటుంది, రివర్స్ మోటార్స్కి. సో జనరేటర్ విషయంలో ఏం జరుగుతుంది, ట్రైలింగ్ పోల్ టిప్ దగ్గర స్ట్రెంథనింగ్ జరుగుతుంది, లీడింగ్ పోల్ టిప్ దగ్గర వీకెనింగ్ జరుగుతుంది. అండ్ ట్రైలింగ్ పోల్ టిప్ అంటే ఏంటి, ద ప్లేస్ ఎట్ విచ్ ద కండక్టర్స్ ఆర్ అవే, అంటే గోయింగ్ అవే. సో కండక్టర్స్ ఎక్కడైతే లీవ్ అవుతుందో, the pole tip at which the conductors are leaving is known as a trailing pole tip. At which pole tip the conductors are enter, ఇలా రొటేషన్ అయినప్పుడు కండక్టర్స్ ఎంటర్ అవుతాయి ఇక్కడ ఈ పోల్ టిప్ దగ్గర, దీన్ని ఏమంటామంటే లీడింగ్ పోల్ టిప్ అంటాం. ఓకేనా, మోటార్లో రివర్స్, లీడింగ్ పోల్ టిప్ దగ్గర స్ట్రెంథనింగ్ జరుగుతుంది. చూడండి, ఇన్ కేస్ ఆఫ్ మోటార్ లీడింగ్ పోల్ టిప్ దగ్గర ఏమవుతుందంటే స్ట్రెంథనింగ్ జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా. ఓకేనా, జనరేటర్ ఇచ్చి క్వశ్చన్ చదివేటప్పుడే జాగ్రత్తగా చదవాలి. అది మోటార్ ఇచ్చారా జనరేటర్ ఇచ్చారా జాగ్రత్తగా చదవాలి. మీకు తెలిసి ఈ కాన్సెప్ట్స్, బట్ మోటారా జనరేటర్ అక్కడ సరిగ్గా మీరు చూడలే అనుకోండి, మీకు తెలిసినా కూడా రాంగ్ ఆప్షన్ పెడతారు. సో అండ్ ట్రైలింగ్ పోల్ టిప్ దగ్గర వీకెనింగ్. ఓకే ఫైన్, అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్ట్రెంథనింగ్ అండ్ వీకెనింగ్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి, ఇందులో ఇక్కడేమో స్ట్రెంథనింగ్ జరుగుతుంది, ఇక్కడ వీకెనింగ్, ఇక్కడ వీకెనింగ్, ఇక్కడ స్ట్రెంథనింగ్. అంటే దెర్ ఈజ్ ఏ నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫ్లక్స్ అండ్ సమ్ పార్ట్లో ఏమో స్ట్రెంథనింగ్ జరుగుతుంది, సమ్ పార్ట్లోనేమో వీకెనింగ్ జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ ఎఫెక్ట్స్ని ఏమంటారంటే దెర్ ఆర్ 2 types ఆఫ్ ఎఫెక్ట్స్. వన్ ఈజ్ డీమాగ్నటైజేషన్, ఇక్కడ చూడండి వీకెనింగ్ అవుతుంది కదా ఫ్లక్స్, ఇక్కడ స్ట్రెంథనింగ్ అవుతుంది కదా. సో ఈ వీకెనింగ్ అంటే ఏంటిది, డీమాగ్నటైజేషన్. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎఫెక్ట్. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఇక్కడ స్ట్రెంథనింగ్, ఇక్కడ వీకెనింగ్ వల్ల దెర్ ఈజ్ ఈ మధ్యలో ఎయిర్ గ్యాప్ ఉంటుంది కదా, ఈ ఆర్మేచర్ కోర్కి ఈ పోల్ కోర్కి మధ్యలో ఉండేదాన్ని ఎయిర్ గ్యాప్ అంటాం. ఓకేనా, ఎయిర్ గ్యాప్, దాంట్లోనే మన రిజల్టెంట్ ఫ్లక్స్ అనేది ఫ్లో అవుతుంది. సో ఆ రిజల్టెంట్ ఫ్లక్స్ అనేది డిస్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే చూడండి, సో మేజర్గా 2 ఎఫెక్ట్స్, వన్ ఈజ్ డీమాగ్నటైజేషన్, వన్ ఈజ్ క్రాస్ మ్యాగ్నటైజేషన్. ఓకే, సో డీమాగ్నటైజేషన్ అంటే ఏంటి అంటే దెర్ ఈజ్ ఏ రిడక్షన్ ఇన్ ద ఫ్లక్స్. ఇప్పుడు చూడండి, మనకి ఈ పోల్ టిప్ దగ్గర మ్యాగ్నటైజేషన్ అవుతుంది అంతే కదా, స్ట్రెంథనింగ్ అవుతుంది కదా, స్ట్రెంథనింగ్ ఆఫ్ ద ఫ్లక్స్ అంటే మ్యాగ్నటైజేషనే కదా. ఇక్కడ ఏమవుతుంది, వీకెనింగ్ ఆఫ్ ద ఫ్లక్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీగా అర్థం చేసుకునే టాపిక్, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో దిస్ ఈజ్ వీకెనింగ్ టిప్. వీకెనింగ్ నథింగ్ బట్ ఏ డీమాగ్నటైజేషన్. మరి మీకు డౌట్ రావచ్చు, మేడం ఇక్కడ మ్యాగ్నటైజేషన్ అవుతుంది కదా, మరి ఎందుకు డీమాగ్నటైజేషన్ ఎఫెక్ట్ అనే ఒక్కటి మాత్రమే మెన్షన్ చేశారు? మ్యాగ్నటైజేషన్ కూడా అవుతుంది కదా, సో ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఈఎంఎఫ్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి కదా, మరి ఎఫెక్ట్స్లో ఓన్లీ డీమాగ్నటైజేషన్ అవుతుందని ఎందుకు చెప్పారు అంటే ఇక్కడ చూడండి, బికాజ్ ఆఫ్ సాచురేషన్. బికాజ్ ఆఫ్ సాచురేషన్ ఎఫెక్ట్. ప్రతి ఒక్క మ్యాగ్నెటిక్ మెటీరియల్కి ఒక సాచురేషన్ పాయింట్ అనేది ఉంటుంది. మీకు కూడా ఒక సాచురేషన్ ఉంటుంది కదా. సో మీకు ఇప్పుడు మార్నింగ్ నుండి సాయంత్రం వరకు క్లాసులు చెప్పుకుంటూనే ఉన్నాం అనుకోండి, ఒక 5 o'clock వరకు వింటర్ కావచ్చు, 6 వరకు వింటారు. 6 తర్వాత ఏమవుతుంది, నా దగ్గర నుండి ఇన్పుట్ ఎంత వచ్చినా కానీ మీ బ్రెయిన్లోకి రీచ్ అవ్వదు, ఎందుకంటే మీ బ్రెయిన్ సాచురేట్ అయిపోతుంది. సో ట్రై చేసినా కానీ అర్థం చేసుకోవడానికి ఎంత ట్రై చేసినా కానీ యూ కాంట్ ఏబుల్ టు అండర్స్టాండ్, అదే సాచురేషన్. సో ఆ విధంగా మ్యాగ్నెటిక్ మెటీరియల్కి ఏ విధంగా ఉంటుందంటే ఒక పర్టికులర్ లెవెల్ వరకు అది కరెంట్ని అలౌ చేస్తుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని డెవలప్ చేస్తుంది. బట్ ఒక పర్టికులర్ లెవెల్ రీచ్ అయిన తర్వాత ఇట్ కాంట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ద ఫ్లక్స్. అది ఇంకా నువ్వు కరెంట్ ఎంత అయినా ఇంక్రీజ్ చేసుకో, నేను ఎంతసేపు క్లాసులు చెప్పినా ఎన్ని టాపిక్స్ చెప్పినా యూ కాంట్ రీచ్ కదా. సో అలానే అది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని డెవలప్ చెయ్యదు, దాన్ని సాచురేషన్ అంటాం, సాచురేషన్. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ చూడండి, గ్రాఫ్ నుండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇట్ ఈజ్ ఇన్ బిట్వీన్ ద
కరెంటు అండ్ ఫ్లక్స్. ఓకేనా? సో ఇది నీ పాయింట్. నీ పాయింట్ అంటే ఏంటంటే మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ ఇక్కడ ఉంటుందన్నమాట. సో మనకి ట్రైలింగ్ పోల్ టిప్ దగ్గర ఏమవుతుంది? మ్యాగ్నటైజేషన్ అవుతుంది. ఓకే, మ్యాగ్నటైజేషన్ అవుతుంది. చూడండి, 10 నుండి ఫ్లక్స్ 13కి ఇంక్రీజ్ అయింది, అంటే +3 ఇంక్రీజ్ అయింది. +3 ఇంక్రీజ్ కాగానే ఆల్రెడీ అక్కడ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ ఉంది ఆ పోల్ టిప్ దగ్గర. ఇప్పుడు ఆర్మేచర్ ఫ్లక్స్ కూడా వచ్చింది. టోటల్ 13 వెబర్స్ ఫ్లక్స్ అయింది, అంటే హై అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ అయినట్టే కదా. అది మ్యాగ్నెటిక్ సాచురేషన్ అయిపోతుంది. నువ్వు ఇంకా కరెంట్ ఎంత ఇంక్రీజ్ చేసినా కానీ ఫ్లక్స్ ఇంక్రీజ్ కాదు, 13 వరకే స్టాప్, అంతే. 13 వెబర్స్ వచ్చింది, అది మ్యాగ్నటైజేషన్ అయింది. మనకి లీడింగ్ పోల్ టిప్ దగ్గర ఏం జరిగింది? డీమ్యాగ్నటైజేషన్ జరిగింది, అంటే వీకెనింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఫ్లక్స్ జరిగింది కదా. చూడండి, సో 4 వరకే అనుకోండి, -4 అనుకోండి, ఇక్కడ 4 వరకు తగ్గింది ఫ్లక్స్. అంటే ఈ డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి, 10, 4 అంటే ఎంత డిఫరెన్స్? 6, అంటే -6 వెబర్స్ తగ్గింది ఆపోజిషన్, డీమ్యాగ్నటైజేషన్. ఇదేమో 6 వెబర్స్ తగ్గింది, 3 వెబర్స్ పెరిగింది. ఇప్పుడు దీంట్లో డామినేషన్ ఏది? రెండిట్లో డామినేషన్ ఏంటి? 6 వెబర్స్ తగ్గడమే కదా. యాక్చువల్గా ఇది కూడా ఒకవేళ 6 వెబర్స్ పెరిగింది అనుకోండి, రెండు కంపెన్సేట్ అవ్వు, ఈక్వల్ అవ్వు, న్యూట్రల్ అవ్వు. దెర్ ఈజ్ నో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, అంటే ఆర్మేచర్ ఎఫెక్ట్ అనేది ఏమి ఉండకపోవు. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ద డీమ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్ ఈజ్ మోర్ దెన్ ద మ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్, అంతే కదా. సో డీమ్యాగ్నేషన్ 6 వెబర్స్ తగ్గింది, బట్ ఇది 3 వెబర్సే పెరిగింది, అంటే ఇంకా 3 వెబర్స్ తగ్గి ఉన్నట్టే కదా, -3 వెబర్స్ ఉన్నట్టే కదా మనకి. సో అందుకోసమే ఓవరాల్గా ఆర్మేచర్ రియాక్షన్లో మ్యాగ్నటైజేషన్ కాకుండా డీమ్యాగ్నటైజేషన్ తీసుకుందాం. ఎందుకంటే డ్యూ టు సాచురేషన్ ఆఫ్ ద పోల్ కోర్, ఇక్కడ సాచురేషన్ అనేది జరుగుతుంది టిప్ దగ్గర. ఎక్కువ ఫ్లక్స్ ఉంది కదా, మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్, ఆర్మేచర్ ఫ్లక్స్ రెండు కలవడం వల్ల ఒక పర్టికులర్ సాచురేషన్ అనేది రీచ్ అవుతుంది. దానివల్ల ఇంకా ఫ్లక్స్ డెవలప్ అవ్వదు, ఒక పర్టికులర్ లెవెల్ వరకే రీచ్ అవుతుంది. సో ఆ మ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంది కంపేర్ టు డీమ్యాగ్నటైజేషన్. సో ఇక్కడ ఫ్లక్స్ చాలా ఎక్కువ తగ్గుతుంది, ఇక్కడ కొంచెమే పెరుగుతుంది. కాబట్టి ఈ ఎక్కువ తగ్గేదే కదా మనం తీసుకునేది, డామినేషన్ ఏది ఉంటే అదే తీసుకుంటాం కదా ఎఫెక్ట్. సో దట్స్ వై ఓన్లీ ద ఎఫెక్ట్ ఈజ్ డీమ్యాగ్నటైజేషన్. సో డీమ్యాగ్నటైజేషన్ ఏం జరుగుతుంది? ఫ్లక్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఫ్లక్స్ రెడ్యూస్ అవడం వల్ల ఈఎంఎఫ్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ డీమ్యాగ్నటైజేషన్. ఇది సింపుల్. బట్ కమింగ్ టు క్రాస్ మ్యాగ్నటైజేషన్. సో క్రాస్ మ్యాగ్నటైజేషన్లో ఏం చేస్తుందంటే ఓవరాల్గా ఈ ఆర్మేచర్ ఫ్లక్స్ ఎఫెక్ట్ వల్ల మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ అనేది డిస్టార్ట్ అవుతుంది, తన వేని మార్చుకుంటుంది, తన దారిని మార్చుకుంటుంది అనమాట, వక్రీభవనం చెందుతుంది, ఇలా ఈ విధంగా వస్తుంది అనమాట, మార్చుకుంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ క్రాస్ మ్యాగ్నటైజేషన్. దీనివల్ల ఏం జరుగుతుందంటే దెర్ ఈజ్ ఏ నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫ్లక్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎయిర్ గ్యాప్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఫ్లక్స్ ఈక్వల్గా ఉందా? ఇక్కడ ఫ్లక్స్ ఈక్వల్గా ఉందా? లేదు. సో దెర్ ఈజ్ ఏ నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫ్లక్స్ అరౌండ్ ద ఎయిర్ గ్యాప్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ క్రాస్ మ్యాగ్నటైజేషన్. ఓకే, సో ఈ క్రాస్ మ్యాగ్నటైజేషన్కి ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? ఇంకా క్రాస్ మ్యాగ్నెట్ కంప్లీట్గా కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మళ్ళీ ఈ డీమ్యాగ్నటైజేషన్ని, క్రాస్ మ్యాగ్నటైజేషన్ రెండింటిని తగ్గించడానికి మెథడ్స్ ఉంటాయి. ఓకే, సో అవన్నీ డిస్కస్ చేద్దాం. సో ఓకే, ఇప్పుడు మనము క్రాస్ మ్యాగ్నటైజేషన్ వల్ల ఎఫెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎంఎన్ఏ షిఫ్ట్. సో ఎంఎన్ఏ అనేది ఎక్కడ ఉండాలి? మ్యాగ్నెటికల్లీ న్యూట్రల్ యాక్సిస్, అంటే ఎక్కడైతే మ్యాగ్నెటికల్గా న్యూట్రల్గా ఉంటుంది, అంటే ఇటు సౌత్ పోల్ ఇటు నార్త్ పోల్ న్యూట్రల్ పొజిషన్లో ఉండాలి. బట్ ఇప్పుడు క్రాస్ మ్యాగ్నటైజేషన్ వల్ల ఏం జరిగింది? ఫ్లక్స్ అనేది డిస్టార్ట్ అయింది. సో డిస్టార్ట్ అయినప్పుడు న్యూట్రల్ పొజిషన్ కూడా చేంజ్ అవుతుంది కదా, చూడండి. సో ఇందులో న్యూట్రల్ పొజిషన్ కూడా చేంజ్ అవుతుంది కదా. సో అందుకోసమే ఎంఎన్ఏ అనేది ఈ విధంగా షిఫ్ట్ అవుతుంది, ఒక యాంగిల్ థీటాతో జిఎన్ఏ నుండి షిఫ్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎఫెక్ట్, ఎంఎన్ఏ షిఫ్ట్ అవుతుంది. సో ఈ ఎంఎన్ఏ షిఫ్ట్ అవ్వడం వల్ల ఇక్కడ బ్రషెస్ ఉంటాయి కదా, సో ఈ బ్రషెస్లో స్పార్కింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా బ్రషెస్లో ఇండిపెండెంట్గా కరెంట్ ఫ్లో అవ్వద్దు. బట్ ఇప్పుడు ఎంఎన్ఏ ఇటు షిఫ్ట్ అయింది కాబట్టి ఇక్కడ 0, బట్ ఇక్కడ కొంచెం కరెంట్ ఉంటుంది కదా, కాబట్టి స్పార్కింగ్ ఎట్ ద బ్రషెస్ అనేది వస్తుందన్నమాట, అది కూడా ఒక ఎఫెక్ట్. ఓకే, సో నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఐరన్ లాసెస్ ఆర్ ఇంక్రీజ్డ్. ఎందుకు ఐరన్ లాసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయంటే మనకి ఐరన్ లాసెస్కి ఫార్ములా ఉంది కదా, ఐడియా ఉందా? అండ్ హిస్టెరిసిస్ లాసెస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్, నీటా బి మ్యాక్సిమమ్ స్క్వేర్
F²V_T². ఐడియా ఉందా? సో ఐరన్ లాసెస్ ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయంటే ఇప్పుడు ఆర్మేచర్ రియాక్షన్లో ఓవరాల్గా మనకి రిజల్టెంట్ ఫ్లక్స్ చూసుకుంటే రిజల్టెంట్ ఫ్లక్స్ ఈక్వల్ టు ఆర్మేచర్ ఫ్లక్స్ ప్లస్ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్. యాక్చువల్గా ఇది తక్కువనే ఉంటుంది, డిమాగ్నటైజేషనే జరుగుతుంది, బట్ ద మ్యాక్సిమం వాల్యూ అనేది ఉంటుంది చూడండి, మ్యాక్సిమం వాల్యూ ఆ వాల్యూ అనేది హైయెస్ట్ వాల్యూ ఉంటుందన్నమాట. మ్యాక్సిమం వాల్యూ ఓవరాల్గా డిమాగ్నటైజేషన్ జరుగుతుంది, బట్ మ్యాక్సిమం వాల్యూ పీక్ వాల్యూ అనేది హై వాల్యూ ఉంటుంది. అలా ఫ్లక్స్ ఇంక్రీజ్ కావడం వల్ల ఫ్లక్స్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఆ ఫ్లక్స్ డెన్సిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఐరన్ కోర్లో, ఆర్మేచర్ కోర్లో ఫైనల్గా హిస్టెరిసిస్ లాసెస్, ఎడ్డీ కరెంట్ లాసెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. దానివల్ల లాసెస్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది, మనకి ఎఫిషియన్సీ ఆఫ్ ద మెషిన్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. సో ఎఫిషియన్సీ, సో మన ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటి, అవుట్పుట్ ప్లస్ లాసెస్, నథింగ్ బట్ ఇన్పుట్ని మనం అవుట్పుట్ ప్లస్ లాసెస్గా రాసుకోవచ్చు కదా. సో అవుట్పుట్ ప్లస్ లాసెస్, ఎఫిషియన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది లాసెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈజ్ అ సెకండ్ ఎఫెక్ట్. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే చూడండి, ఇప్పుడు మనకి ట్రైలింగ్ పోల్ టిప్ ఉంటుంది కదా, ఈ ట్రైలింగ్ పోల్ టిప్ దగ్గర ఇది ట్రైలింగ్ కదా, ఇక్కడ మ్యాగ్నటైజేషన్ జరుగుతుంది కదా. మ్యాగ్నటైజేషన్ అంటే ఫ్లక్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఫ్లక్స్ వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఆర్మేచర్ అనేది కమ్యూటేటర్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది కదా. కమ్యూటేటర్ అంటే ఏంటి, విచ్ కన్వర్ట్స్ AC టు DC. దీని మధ్యలో మైకా ఇన్సులేషన్ అనేది ఉంటుంది, ఇన్సులేషన్. సో ఈ రెండు సెగ్మెంట్స్ని, సెగ్మెంట్ 1 సెగ్మెంట్ 2 కదా, ఈ రెండింటిని డివైడ్ చేయడానికి ఒక మైకా ఇన్సులేషన్ యూజ్ చేస్తాం. ఈ ఇన్సులేషన్స్కి ఒక స్టాండర్డ్ వాల్యూ ఉంటుంది, అంటే దాని 40 Ohms/mm అని ఉంటుంది. దాని థిక్నెస్కి సంబంధించి ఒక పర్టికులర్ వోల్టేజ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల స్ట్రెంథనింగ్ ఎఫెక్ట్ జరుగుతుంది కదా ఈ ఏరియాలో స్ట్రెంథనింగ్ ఎఫెక్ట్ జరగడం వల్ల ఫ్లక్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వోల్టేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కమ్యూటేటర్ దగ్గర ఈ ఇన్సులేషన్ వోల్టేజ్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది అనమాట. అంటే దాని రేటెడ్ వోల్టేజ్ కంటే ఎక్కువ అప్లై అవ్వడం వల్ల ఈ కమ్యూటేటర్ సెగ్మెంట్స్కి ఈ ఇన్సులేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది, ఈ రెండు షార్ట్ సర్క్యూట్ అవుతాయి. కమ్యూటేటర్ సెగ్మెంట్స్ రెండు షార్ట్ సర్క్యూట్ అవుతుంది. యాక్చువల్లీ అవి రెండు కలవకుండా ఉండడానికి ఏదో మధ్యలో ఇన్సులేషన్ అనేది, ఈ ఇన్సులేషన్ ఫెయిల్యూర్ వల్ల ఏమవుతుంది, కమ్యూటేటర్ సెగ్మెంట్స్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో ఇది కంప్లీట్గా అన్ని కమ్యూటేటర్ సెగ్మెంట్స్కి పాస్ అవుతుంది. సో పాస్ అయ్యి అన్ని షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైనల్గా ఫ్లాష్ ఓవర్ అనేది వస్తుంది అనమాట మనకి. ఓకేనా, సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఎఫెక్ట్ ఆఫ్ క్రాస్ మ్యాగ్నటైజేషన్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ జరుగుతున్నాయి. ఓకే, సో డీమ్యాగ్నటైజేషన్ అంటే ఓన్లీ ఫ్లక్స్ రెడ్యూస్ అవుతుంది, ఈఎంఎఫ్ రెడ్యూస్ అవుతుంది. బట్ క్రాస్ మ్యాగ్నటైజేషన్లో ఇంకా సబ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇవి. సో ఎంఎన్ఏ షిఫ్ట్ అవుతుంది, ఎఫిషియన్సీ రెడ్యూస్ అవుతుంది, ఫ్లాష్ ఓవర్ వస్తుంది అనమాట. సో వీటన్నిటిని రెడ్యూస్ చేయడం ఎలా మరి? సో హౌ టు రెడ్యూస్ ద మిటిగేషన్ టెక్నిక్స్ ఆర్ రెమెడీ టెక్నిక్స్. ఫస్ట్ వన్ ఏంటి అంటే బై యూజింగ్ ఏ హై రిలక్టెన్స్ రెక్టాంగులర్ హోల్స్. నేను చెప్తాను, సో ఒకసారి నెక్స్ట్ మినిట్లో చెప్తాను. సో నెక్స్ట్ కంపెన్సేటింగ్ వైండింగ్, నెక్స్ట్ ఇంటర్పోల్స్, నెక్స్ట్ బ్రష్ షిఫ్ట్. సో వాట్ యూ మీన్ బై రిలక్టెన్స్? సో హై రిలక్టెన్స్ హోల్స్ యూజ్ చేయడం అంటే ఏంటి అంటే, ఇప్పుడు చూడండి ఇవి పోల్స్ కదా, ఇది పోల్ కోర్. సో దీంట్లో ఏం చేస్తామంటే రిలక్టెన్స్, హై రిలక్టెన్స్ రెక్టాంగులర్ హోల్స్ అనేది ప్లేస్ చేస్తాం ఈ పోల్లో, పోల్ కోర్లో, నథింగ్ బట్ పోల్ షూ. సో ఈ పోల్ షూలో రెక్టాంగులర్ హోల్స్ అనేది క్రియేట్ చేస్తాం. హోల్స్ క్రియేట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఎయిర్ గ్యాప్ పెరుగుతుంది. చూడండి, ఎయిర్ గ్యాప్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద రిలక్టెన్స్. ఓకే, సో మనకి ఫ్లక్స్కి ఫార్ములా ఏంటి అంటే ఎంఎంఎఫ్ బై రిలక్టెన్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో రిలక్టెన్స్, ఇప్పుడు చూడండి రిలక్టెన్స్ ఏంటి, నథింగ్ బట్ రెసిస్టెన్స్ ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. రెసిస్టెన్స్ ఏం చేస్తుంది, విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. ఇక్కడ రిలక్టెన్స్ ఏం చేస్తుంది అంటే విచ్ అపోజెస్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని అపోజ్ చేస్తుంది అనమాట. ఎయిర్ గ్యాప్ ఎక్కువ ఉంటే కూడా ఫ్లక్స్ అపోజ్ అయినట్టు, అంటే ఎయిర్ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి, ఫ్లక్స్ తక్కువ ఉన్నట్టే కదా. సో అలానే రిలక్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎయిర్ గ్యాప్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు రిలక్టెన్స్ ఎక్కువ ఉంది అనుకోండి, ఫ్లక్స్ తగ్గుతుంది కదా.
సో ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఈ మెథడ్ని డెవలప్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడ మనం రెక్టాంగులర్ హోల్స్ ప్లేస్ చేయడం వల్ల ఒక హోల్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఒక గ్యాప్ని క్రియేట్ చేస్తున్నాం, ఒక ఎయిర్ గ్యాప్ని క్రియేట్ చేస్తున్నాం. ఆ ఎయిర్ గ్యాప్ని పెంచడం వల్ల ఏం జరుగుతుంది, రిలక్టెన్స్ పెరుగుతుంది కదా. రిలక్టెన్స్ పెరగడం వల్ల ఫ్లక్స్ ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుంది, అంతే కదా. సో యాక్చువల్గా ఇక్కడ స్ట్రెంథనింగ్ ఎఫెక్ట్ జరుగుతుంది కదా ఈ పోల్ టిప్ దగ్గర. ఇప్పుడు మనం ఎయిర్ గ్యాప్ ప్లేస్ చేయడం వల్ల ఆ స్ట్రెంథనింగ్ ఎఫెక్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది కదా. ఆ స్ట్రెంథనింగ్ ఎఫెక్ట్ వల్ల మనకి ఇప్పుడు ఫ్లాష్ ఓవర్ అనేది జరుగుతుంది, ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది ఐరన్ లాసెస్ పెరగడం వల్ల. సో దాన్ని మనం రెడ్యూస్ చేస్తున్నాం కదా బై యూజింగ్ దిస్ హోల్స్. ఓకేనా, ఇది స్మాల్ మెషిన్స్లో ఇలాంటి అప్లికేషన్స్ అనేవి మేము యూజ్ చేస్తాం. ఇలాంటి టెక్నిక్ అనేది ఫర్ స్మాల్ మెషిన్స్ వీఆర్ యూజింగ్. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్. అర్థమైంది కదా. నెక్స్ట్ కాంపెన్సేటింగ్ వైండింగ్ మనం డిస్కస్ చేసాం కదా, కాంపెన్సేటింగ్ వైండింగ్. సో ఈ కాంపెన్సేటింగ్ వైండింగ్ని మనం ఎక్కడ ప్లేస్ చేస్తాము అంటే ఇన్ పోల్ షూ, ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఓకే, సో వీటిలో ఫ్లో అయ్యే కరెంట్ ఏ విధంగా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్వర్డ్స్ అనుకోండి, ఇక్కడ అవుట్వర్డ్స్ ఉంటుంది. ఓకేనా, అవుట్వర్డ్స్. ఈ కంపెన్సేటింగ్ వైండ్ని దేనికి సిరీస్గా కనెక్ట్ చేస్తారు, ఆర్మేచర్కి. సో ఈ ఆర్మేచర్ కదా మనకి, ఆర్మేచర్కి సిరీస్గానే కనెక్ట్ చేస్తారు, బట్ సిరీస్ ఆపోజింగ్. అంటే ఈ ఆర్మేచర్ కంపెన్సేటింగ్ వైండింగ్లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది ఆపోజిట్ టు ద ఆర్మేచర్ కరెంట్. సో ఈ ఆర్మేచర్లో ఫ్లో అయ్యే కరెంట్ దీనికి ఆపోజింగ్లో, అంటే దిస్ ఈజ్ ఆర్మేచర్ ఫ్లక్స్ అనుకోండి, కంపెన్సేటింగ్ వైండింగ్ ఫ్లక్స్ అనేది ఆపోజిట్లో ఉంటుంది. అలా ఉంటేనే కదా నల్లిఫై అయ్యేది ఆర్మేచర్ ఫ్లక్స్. సో ఈ విధంగా మనం కంపెన్సేటింగ్ వైండింగ్ని యూజ్ చేసుకొని ఆర్మేచర్ ఫ్లక్స్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ టెక్నిక్. సో ఇది ఏంటిదంటే లార్జ్ మెషిన్స్లో మనం ఈ మెథడ్ యూజ్ చేస్తాం. ఫర్ లార్జ్ మెషిన్స్ అండ్ వేరియబుల్ లోడ్ కండిషన్, వేరియబుల్ లోడ్. సో వేరియబుల్ లోడ్ అప్లికేషన్స్లో అండ్ ఇన్ కేస్ ఆఫ్ లార్జ్ మెషిన్స్లో కూడా మనం ఈ మెథడే అప్లికేబుల్. So this method is used most probably. So almost 70 to 80% of the armature reaction is reduced or eliminated by using this method, compensating winding. Okay, so next enti ante interpoles. So interpoles are placed. So ikkada chudandi, idi manaki polar region lo maatrame effect reduce avutundi. Okay na, but interpolar region ante ee region, ikkada ee region, so aa region lo kuda reduce cheyadaniki manam interpoles use chestam. ఇంటర్పోల్స్ ఎక్కడ ప్లేస్ చేస్తామంటే ఇన్ బిట్వీన్ ద పోల్స్. ఇవి పోల్స్ కదా, వీటికి మధ్యలో ప్లేస్ చేస్తాం. ఇది ఆర్మేచర్. ఇంటర్పోల్స్లో యూజ్ చేసే వైండింగ్ కూడా ఇన్ సిరీస్ విత్ ద ఆర్మేచరే, బట్ సిరీస్ ఆపోజింగ్. ప్రీవియస్గా చెప్పాను కదా, కంపెన్సేటింగ్ వైండింగ్లో సేమ్, అంటే ఇంటర్పోల్స్ వల్ల జనరేట్ అయ్యే ఫ్లక్స్ అనేది ఆర్మేచర్ ఫ్లక్స్ని అపోజ్ చేసే విధంగా మనం కరెంట్ ఫ్లోయింగ్ అనేది ఉంటుంది ఇంటర్పోల్స్లో. సో ఆ విధంగా కనెక్ట్ చేస్తాం. మరి దీంట్లో పొలారిటీ ఏ విధంగా వచ్చేలా చూస్తామంటే ఇన్ ద రొటేషన్ ఆఫ్ ద ఆర్మేచర్ ద పొలారిటీ ఆఫ్ ద ఇంటర్పోల్ విల్ బీ విచ్ ఈస్ అహెడ్ ఆఫ్ ద రొటేషన్. సో ఇక్కడ నార్త్ పోల్ ఉందనుకోండి, ఇక్కడ నార్త్ వస్తుంది, సౌత్ సౌత్. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది రొటేషన్ వచ్చినప్పుడు దీనికి ముందు ఏ పోల్ వస్తుందో ఆ పోల్ యొక్క పొలారిటీ అనేది వస్తుందన్నమాట ఇన్ కేస్ ఆఫ్ జనరేటర్. బట్ మోటార్లో ఏం జరుగుతుందంటే బ్యాక్ పోల్ యొక్క పొలారిటీ అనేది వస్తుంది ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద రొటేషన్ విచ్ ఈస్ బ్యాక్ ఆఫ్ ద ఇంటర్పోల్. దట్ పొలారిటీ విల్ బి గివెన్ టు ద ఇంటర్పోల్ పొలారిటీ. అర్థమైంది కదా. సో అలా ఈ ఇంటర్పోల్స్ వల్ల వచ్చే ఫ్లక్స్ ఈ ఆర్మేచర్ ఫ్లక్స్ని రెడ్యూస్ చేస్తుంది. సో స్మాల్ మెషిన్స్లో ఈ టైప్ ఆఫ్ ఇంటర్పోల్స్ని యూజ్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద ఆర్మేచర్ రియాక్షన్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే బ్రష్ షిఫ్ట్. సో ఇంతకుముందు చెప్పాను కదా, బ్రష్ ఒకవేళ ఇది ఆర్మేచర్ కదా, ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ బ్రష్ ఉండాలి. బ్రష్ ఎక్కడ ఉండాలి, ఎంఎన్ఏ మీద ఉండాలి. బట్ ఇప్పుడు ఎంఎన్ఏ ఏమైంది, షిఫ్ట్ అయింది. ఎంఎన్ఏ అనేది షిఫ్ట్ అయింది. ఎంఎన్ఏ షిఫ్ట్ అవ్వడం వల్ల బ్రష్ మాత్రం ఇక్కడే ఉందనుకోండి, ఇక్కడే ఉంటే బ్రష్లో కరెంట్ ఫ్లో అవుతుంది. కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల అక్కడ స్పార్కింగ్ అనేది జనరేట్ అవుతుంది. బ్రష్ అనేది న్యూట్రల్ యాక్సిస్ మీద ప్లేస్ అయి ఉండాలి యాక్చువల్గా. బట్ బికాస్ ఆఫ్ డిస్టార్షన్, అంటే ఈ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ అనేది దాని దిశను మార్చుకుంది కదా, సో దానివల్ల న్యూట్రల్ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి ఎంఎన్ఏ అనేది షిఫ్ట్ అవుతుంది, ఒక పర్టికులర్ యాంగిల్తో షిఫ్ట్ అవుతుంది. సో ఆ షిఫ్ట్ అయిన యాంగిల్తో పాటు బ్రష్ని కూడా షిఫ్ట్ చేయాలి. అప్పుడు షిఫ్ట్ చేస్తే ఎఫెక్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది, అంటే స్పార్కింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట.
సో దిస్ ఈజ్ one of the another method, one of the method of remedy method of armature reaction. Okay na? So this is about the armature reaction. మనకి ఇంకొక మెయిన్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని మనకి వేవ్ ఫామ్స్ వస్తాయమ్మా. సో ఏంటిదంటే మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ షేప్ ఎలా ఉంటుంది, వేవ్ ఫామ్ షేప్. నెక్స్ట్ ఆర్మేచర్ ఎంఎంఎఫ్, నెక్స్ట్ ఆర్మేచర్ ఫ్లక్స్, నెక్స్ట్ రిజల్టెంట్ ఫ్లక్స్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఆర్మేచర్ ఫ్లక్స్ ప్లస్ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్. వీటికి మనకి వేవ్ ఫామ్స్ వస్తాయి. ఆ వేవ్ ఫామ్స్కి పర్టికులర్ వేవ్ షేప్ అనేది ఉంటుంది. ఆ షేప్స్ చాలా చాలా ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? సో మనకి మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ షేప్ ఎలా ఉంటుందంటే ఫ్లాట్ టాప్డ్ ఆర్ ట్రెపీజాయిడల్ షేప్. అంటే ఈ విధంగా వస్తుంది, ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఆర్మేచర్ ఎంఎంఎఫ్ ఏ విధంగా ఉంటుందంటే ట్రయాంగులర్ షేప్. ఓకే, ఇలా వస్తుంది. నెక్స్ట్ ఆర్మేచర్ ఫ్లక్స్ ఏ విధంగా ఉంటుందంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, సాడిల్ షేప్. ఇలా ఈ విధంగా ఉంటుంది. ఇలా పెడల్ మనకి సైకిల్ పెడలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా. సో ఆ షేప్లో వస్తుంది, సాడిల్ షేప్. నెక్స్ట్ రిజల్టెంట్ ఫ్లక్స్ ఉంది కదా, దిస్ ఈజ్ కాల్డ్ పీకీ వేవ్ ఫామ్. ఆర్ నాన్ లీనియర్ వేవ్ షేప్ అని కూడా అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద రిజల్టెంట్ ఫ్లక్స్. సో ఈ షేప్స్ అన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ వచ్చేసి ఫ్లాట్ టాప్డ్ ఆర్ ట్రెపీజాయిడల్. నెక్స్ట్ ఆర్మేచర్ ఎంఎంఎఫ్ అంటే ఏంటి? ఎంఎంఎఫ్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దట్ కండక్టర్. సో దట్ ఈజ్ ఎంఎంఎఫ్ ఏ షేప్లో ఉంది? ట్రయాంగులర్ షేప్. నెక్స్ట్ ఆర్మేచర్ ఫ్లక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సాడిల్ షేప్. సో సాడిల్ షేప్లో ఉంది. నెక్స్ట్ రిజల్టెంట్ ఫ్లక్స్ ఏ షేప్లో ఉంది? పీకీ వేవ్ ఫామ్. చూడండి, నేను ఐరన్ లాసెస్ ఎక్కువ అవుతున్నది, ఎఫిషియన్సీ తక్కువ అవుతుంది అన్నాను కదా. సో ఈ పీకీ వేవ్ ఫామ్లో మ్యాక్సిమం పీక్ ఫ్లక్స్ అనేది పెరుగుతుంది అనమాట. సో దానికోసమే ఐరన్ లాసెస్ మనకి పెరుగుతాయి, ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ద వేరియస్ షేప్స్ ఆఫ్ ఏ వేవ్ ఫామ్స్ ఆఫ్ ఎంఎంఎఫ్ అండ్ ఫ్లక్స్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆర్మేచర్ రియాక్షన్. సో ఆల్మోస్ట్ అర్థమైంది అనుకుంటా కదా, మీకు క్లారిఫై వచ్చిందా వాట్ యూ మీన్ బై ఆర్మేచర్ రియాక్షన్ అనేది. సో ఇంక మనం నెక్స్ట్ పార్ట్లో మనం ఆ వేవ్ షేప్స్ అనేవి ఆ విధంగా ఎలా వచ్చాయి. సో దిస్ ఈజ్ చూడండి, ఇది ట్రెపీజాయిడల్ షేప్, మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఇది ట్రయాంగులర్ షేప్, ఇది సాడిల్ షేప్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ పీకీ వేవ్ ఫామ్, రిజల్టెంట్ ఫ్లక్స్ వేవ్ ఫామ్. సో దిస్ ఈజ్ అబౌట్ ద, సో నెక్స్ట్ క్లాస్లో మనం ఆ వేవ్ ఫామ్స్ ఆ విధంగా ఎలా వచ్చాయి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా అండి? థ్యాంక్ యూ.